ఏం చేస్తుంటారే? ఏం చేస్తాం ముసలి ఏం చేస్తాం భాగంగా అంటే వయసులో ఉన్నప్పుడు ఏం చేసిండ్రు? ఇప్పుడు వ్యవసాయం చేసింది. వ్యవసాయమే చేసిండ్రు. మరి ఎట్లుంది ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా 6 నెలలు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు బాగానే నడుపుతుండు. మంచిగానే ఉంది. ఏ విధంగా అంటావే మరి? బియ్యం ఎత్తుండు, పింఛన్లు ఎత్తుండు, ఆ, దీపావళి ఎత్తుండు కదా, గ్యాస్ పొయ్యిలు ఆ, ఉన్న కొద్ది పోతా అనుకోండి, నిదానం చేస్తాం. ఎన్నో ఒకసారి ఎట్టేసిండు కావుగా. ఓకే. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సంక్షేమాన్ని పక్కకు దోసేసిండ్రు అని చెప్తున్నారు కదా చాలా మంది కూడా. ఎట్టిన వాళ్ళు తలా రకం అంటారండి. అవి నిదానంగా అయితే మనం అప్పుడప్పుడు అంటే తొందరగా కావాలంటే కావు, నిదానంగా అయితే కావాలి. ప్రధానంగా అయితే అంటారు. అంటే మీకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి టైంలో ఎట్లుండే, ఈయన వచ్చిన తర్వాత ఎట్లుంది? ఆయన కొంత లేబర్కి ఎక్కువ చేసిండు కానీ రైతు వారికి ఏమైనా చేయాలి. రైతు వారికి ఏం చేయాలి? మరి రైతులకు కూడా చేసిన అని చెప్పుకుంటున్నాడు కదా. రైతు రుణమాఫీలు అన్నాడు, రైతు భరోసాలు అన్నాడు, సబ్సిడీలు అన్నాడు. రాజధాని పట్టించుకోలేదు అంటే రాజధాని డెవలప్ అయితే మన రావడానికి అభివృద్ధి ఎక్కువైంది కానీ రాజధాని పట్టించుకోలేదు కానీ. రాజధాని పట్టించుకోలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని అసలు పట్టించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి అంతా కూడా అనేసి అంటున్నారు కదా. తల ఒక రకం అంటారు అంటే గిట్ల పార్టీ తరఫున ఎట్టు పెడితే అట్లా తల ఒక రకం అంటారు. తలా ఒక రకం అంటారు. అంటే మీకు తెలిసినంత వరకు కూడా చంద్రబాబు గారు న్యాయం చేస్తున్నారు అంటారా ప్రజలకి? చేస్తాడు, వైపు దాన్ని చేస్తాను. అందరూ నమ్మకం జనానికి నమ్మకంటే ఓట్లు వేసిండండి బాగా. మరి ఈయన వచ్చి 6 నెలలు అయింది, అమ్మ ఒళ్ళు వస్తలేవు, 40 సంవత్సరాలకి డబ్బులు వేసిండు జగను, అవి కూడా మహిళలకు 1500 ఇస్తాను అన్నాడు, అవి కూడా వస్తలేవు అంటున్నారు. నిదానంగా చేస్తారండి, పట్టుబడి తొందరగా అట్టేయండి. బడ్జెట్ ఉండాలిగా, బడ్జెట్ రావాలంటే మరి అన్నీ చూసుకోవాలిగా. అంటే మరి ఆ రాష్ట్రం లోటుపాటులో ఉన్న విషయం ముందే తెలియదా ఈయనకు అనేసి ప్రశ్నిస్తున్నారు కదా చాలా మంది. అన్నా కానీ అన్నీ ఒకసారి కావాలండి. అట్టయితే ఆయన కూడా ఎమ్మటే 3000 పింఛన్లు వేయలేదుగా, నిదానం పెంచుకుంటూ వచ్చిండు. ఆయన మేము 3000 ఫింక్షన్ చేసినాం, వెయ్యే కదా పెంచింది అంటున్నారు కదా. ఒకసారి పెంచలేదుగా ఆయన. 250 5 సంవత్సరాలకు పెంచిండు, విడుదల వారికి పెంచిండు. ఓకే. మరి వాలంటీర్ వ్యవస్థ ఉంది చూసారు, దీన్ని ఆపేయడం కరెక్టేనా అంటారా? ఆగిపెట్టడం వాళ్ళ ప్రభుత్వం బరువు వాళ్ళకి తెలుగునండి. మరి ఎంత జీతాలు పెరిగేది, ఎంత ఖర్చు అయితే వాళ్ళకి తెలిసి వాళ్ళు ఆపుకుంటారు. మరి మనకు తెలియదు. ఓకే. అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లా అనిపిస్తుంది మరి నేను శ్రీనివాస్ గారికి? ఎమ్మెల్యే కూడా బాగానే చేస్తారండి ఆయన కూడా. ఈ 6 నెలల్లో మీ పల్నాడులో వచ్చి మీ ఏరియాలో వచ్చిన మార్పు ఏంటి మరి మీరు వేసుకోవద్దు? ఇప్పుడు ఏముందండి మార్పు, వండకొంది కానీ కాదు, ఇప్పుడే కాదు, అంత రోడ్ల విషయం కావచ్చు, డ్రైనేజ్లు కావచ్చు, మొదలు పెడితే చేస్తూ ఉంటున్నాండి. పంట కాలువలు అట్లాంటివి కాలువ బాగానే చేశాను, కాలువ ప్రమాణం చేశాను, నీళ్ళు వస్తూనే ఉన్నాయి, అన్నీ మంచిగానే ఉన్నాయి. మరి 6 నెలల్లో ప్రజలకి న్యాయం చేశారా అన్యాయం చేశారా? న్యాయం చేస్తారు, నిదానం చేస్తారు. పట్టుబట్టని తొందర కావు, నిదానం చేస్తారు. సంవత్సరం ఏం కావాలి, అమ్మ వాళ్ళు కూడా స్కూల్ పిల్లలు కూడా స్కూల్లో స్టార్ట్ అయినాయి, ఇంక ఎప్పుడు వేస్తారని అంటున్నాడు కదా. సంవత్సరం పట్టుద్దని దాదాపు ఎన్ని చదువుకునేది కానీ నిదానంగా అయితే కానీ ఒకసారి పట్టు కావు, సంవత్సరం దాకా పట్టొచ్చు. నిదానంగా ఇప్పటికైతే మంచిగా ఉంది. ఇప్పుడైతే బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ.